హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు రొయ్యలు ఇగురు అయితే నేను చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి చూడండి. ఫస్ట్ రొయ్యలు వాష్ చేసుకొని మొత్తంలో కొంచెం చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. నీళ్ళు వేయకూడదండి, నీళ్ళు రొయ్యల మీద వస్తాయి. మనం నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయిపోయి టేస్ట్ మారిపోతుంది. పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఆ ఆవిరికే రొయ్యలు ఉడికిపోవాలి. కొంచెం మూత పెట్టేసుకుందాము ఇప్పుడు. దాని తర్వాత మనకి ఉడికాయో లేదో ఒకసారి చూసేసుకుందాము. చూడండి ఎలా ఉడికేసాయి. మనం నీళ్ళు కూడా వేయలేదు, చూసారా? వేయకుండానే మనకి నీళ్ళు వచ్చేసాయి. అందుకని మనం నీళ్ళు అనేది ఉడికేటప్పుడు నీళ్ళు అస్సలు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ని హీట్ చేసేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి, దూరగా ఫ్రై అవ్వాలండి. కొంచెం దూరగా ఫ్రై అయితేనే మనకి రొయ్యలు అనేది చాలా ఇంకా కర్రీ బాగా వస్తుందండి. దూరగా వేగడానికి ఫస్ట్ ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవ్వడానికి మనం మూత అయితే పెట్టేసుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూద్దాం, చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. వేసిన తర్వాత అడుగు అంటకుండా కొంచెం కలుపుతానే ఉండాలండి. దాని తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా రొయ్యలు, అవి వేసేసేయాలి. దాంట్లో వేసేసి కొంచెం ఆ ఎర్రగడ్డలో ఆ నూనెలో మనం కొంచెం వేగనివ్వాలి. వేగితేనే మనకు టేస్ట్ అనమాట, రొయ్యలకి మన టేస్ట్ అనమాట. అందుకని దాన్ని 5 నిమిషాలు అయితే దాంట్లోనే ఉడకబెట్టేసుకుందాం. ఇప్పుడు కవర్ చేసేసుకుందాము ప్లేట్ వేసేసి. దాని తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. మనం చూసి వేసుకోవాలండి. సాల్ట్ మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కారం వేసి కొంచెం బాగా కలిపేసేసుకోవాలి. అడుగు కొంచెం అంటే మనం నీళ్ళు ఇప్పుడే యూజ్ చేయమండి, అందుకే కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీంట్లో ఉడకబెట్టుకోవాలి. కలుపుతానే ఉండాలి. ఒకవేళ కలపడం మనం ఆపేస్తే అది అడుగు అంటుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకే మనం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేసుకోవాలి. దాని తర్వాత 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. అలా ఉడికితే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇంకో 2 నిమిషాలు అయితే పడుతుంది. ఇంకొంచెం ఉడికితే మనకి నూనె అనేది పైకి తేలి రావాలి. అప్పుడు మనం తీసి మనం ఇప్పుడు కలిపిస్తే ఇంకా సూపర్ ఉంటుంది. చూసారా ఎంత బాగా నూనె మొత్తం, చూసారా ఎంత బాగా పైకి తేలిందో. అలా ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా రొయ్యల ఇగురు కుదురుతుంది. దాని తర్వాత నీళ్ళు ఇప్పుడు వేసుకోవాలి. అది కూడా మామూలు వాటర్ అయితే మనం తీసుకోకూడదు. హాట్ వాటర్ అయితేనే మనకి కర్రీ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. మనం మామూలు వాటర్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది కొంచెం చేంజెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం హాట్ వాటర్ తీసుకుంటే కర్రీకి టేస్ట్ అలాగే ఉంటుంది, చేంజ్ అనేది అస్సలు అవ్వదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి, సన్నగా తరగాలి. కొత్తిమీరను కూడా ఫస్ట్లో వేస్తే ఇంకా మనకి అంత ఫ్లేవర్ ఉండదు అనమాట. అందుకే లాస్ట్లోనే మనం వేసుకొని కలపాలి. ఇప్పుడు కలిపితే అసలు చూడండి ఇప్పుడు ఎంత బాగా ఇప్పుడు కలుపుతామో అంత బాగా, అసలు చాలా బాగుంటుందండి. ఇలా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకొని 10 నిమిషాలు అయితే ఉడకబెట్టేసుకోవాలి. దాని తర్వాత చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. అసలు ఆ స్మెల్కే నాకైతే బాగా ఆకలేసేస్తుంది. అసలు ఫస్ట్
నేను వండంగానే ఇప్పుడు తినేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూసారా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. సో రొయ్య అసలు చిదరలేదు చూడండి. ఇలా చేసుకొని మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా. అసలు చాలా బాగుంటుంది చపాతీలకు కానీ, లేకపోతే మనం వేడి వేడి రైస్లో కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా ట్రై చేసేసేయండి మీరు కూడా. ఇప్పుడే నేను తినేది చూపిస్తాను చూడండి. ఇప్పుడే వండాను కదండి, ఆ వాసనకి నాకు నోరు ఊరిపోయి నా కడుపులో ఆకలేసేస్తుంది. అందుకే అన్నం పెట్టేసుకున్నాను. వేడి వేడి అన్నంలో రొయ్యలు ఎగిరేసేసుకుని తినేస్తున్నాను. తిని చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఆ స్మెల్కి నాకు ఆకలి వచ్చేసింది, అందుకే తినేస్తున్నాను. అబ్బా సూపర్ అండి, అసలు సూపర్ అంటే సూపర్. చల్లలేదు చూసారా, రొయ్యలు అలాగే ఉన్నాయి, ముక్క చెదరకుండా. ఇలాంటి రొయ్య ఇగురు చాలా ఈజీగా అయిపోతుంది. త్వరగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు కూడా తిని చూడండి, సూపర్ అంటారు మీరు కూడా. ఇలాంటి రొయ్యల ఇగురు స్వర్గం కనిపిస్తుంది, సూపర్.